నేను చిన్న చిన్న ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ర్యాండమ్ గా ఎలాంటి ఆన్సర్స్ వస్తే అలాంటి ఆన్సర్స్ ఇచ్చేయండి, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకోవాలి? హస్బెండ్ మనీ కోసం. చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. పర్ఫెక్ట్ కంపానియన్ కోసం. హస్బెండ్ లేకపోతే సొసైటీలో రెస్పెక్ట్ ఇవ్వరు కాబట్టి చేసుకోవాలి. మనకి ఎలాగో జాబ్స్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి హస్బెండ్ జాబ్ చేస్తే ఆ శాలరీతో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆడపిల్ల బాగా స్పీడ్ అయిపోయారు. ఓకే, సో హస్బెండ్ అనేవాడు ఒక స్లేవ్ లాగో లేదా ఒక ఏటీఎం లాగానో, అంతేనా? ఒక ఏటీఎం. ఓకే, హస్బెండ్ లో కావాల్సిన క్వాలిటీస్? కేరింగ్, ఎప్పుడు షాపింగ్ అడిగినా తీసుకెళ్ళాలి. ఏటీఎం మన దగ్గర పెట్టేసేయాలి. ఏ ఫుడ్ అడిగినా ఆర్డర్ చేయాలి. ఏం చేసిన క్వశ్చన్ వేయద్దు ఫస్ట్. గుడ్ ఫ్యాంటాస్టిక్. ఓకే, ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా క్వశ్చన్ చేయద్దు. ఒక అబ్బాయిని చూడగానే అమ్మాయిలు ఫస్ట్ చూసే పాట ఏంటి? అబ్బాయిలో అమ్మాయి చూసేదా? ఇప్పుడు ఒక అబ్బాయి కనిపిస్తే హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, ఐస్, లిప్స్, పాకెట్. అత్త లేని కోడలు ఉత్తమురాలు అంటారు కదా, సో అత్త ఉన్న హస్బెండ్ ఓకేనా లేదా అత్త లేకుండా హస్బెండ్ ఓకేనా? ఉండాలి, కాకపోతే మనతో ఉండకూడదు. సేమ్ అత్త ఉండకూడదు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎట్లా అంటే ఫస్ట్ హస్బెండ్ కంటే ఎక్కువ అత్తనే ఇంపార్టెంట్ అవుతుంది కదా, సో జాతకం అత్తతో చూపించుకుంటే బెటర్, హస్బెండ్ తో చూపించుకుంటే బెటర్? చూపించుకుంటేనే బెటర్ ఏమో. లేదని చెప్పాలి, చూపించుకుని అత్తతోటి. అప్పుడైతే హస్బెండ్ కూడా మరి రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. హస్బెండ్ తో మ్యాచ్ అయిందని చెప్పుకుంటే బెటర్, ఎందుకంటే హస్బెండ్ వాళ్ళ మదరే కాబట్టి వాళ్ళని కూడా గ్రిప్ లో పెట్టుకోవచ్చు. అంతేగా. ఓకే, నాకు అసలు ఎప్పుడు అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటంటే, అసలు ఒక అబ్బాయిని గ్రిప్ లో పెట్టుకోవడం ఎలా? అబ్బాయిలు అసలు దేనికి లొంగుతారు? హిప్నోటైజ్ నేర్చుకోవాలి ఇంకా అమ్మాయిలు అందరూ. బ్లాక్ మ్యాజిక్ చేయాలి. అమ్మాయిలు అంటేనే అబ్బాయిలు లొంగుతారు, అమ్మాయి అని ఉంటే చాలు లొంగుతారు. ఇదైతే నిజం, అసలు అమ్మాయి అయితే చాలు ఈ జనరేషన్ లో అబ్బాయిలకి కదా. సో మీ బ్యాచ్ మొత్తంలో అందంగా చలాకీగా ఉండే అమ్మాయి ఎవరు? కీరు. నేనే. అందం కాదు, యాక్టివ్ ఉంటా. నీకు వచ్చే ఫ్యూచర్ హస్బెండ్ కి ఎంత శాలరీ అయి ఉండాలి? వాడు నేను ఎలా చూసుకోవాలి? ఎంత శాలరీ అయినా బాగా చూసుకోవాలి. వరల్డ్ మొత్తం తిరగడానికి ఎంత కావాలో అంత అయితే చాలు తనకి. హస్బెండ్ లో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అదేదో సినిమాలో సమంత గారు చెప్తారు కదా, అలానా? 6 అడుగులు మరి 6 అడుగులు వద్దు, మేము హైట్ తక్కువ కాబట్టి. కేరింగ్ అసలు దొరకదు కదా ఈ జనరేషన్ లో. నెతుక్కోవాలి అయితే మనమే. ఓకే, సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే మాక్సిమం గా చాలా క్రేజ్ ఉంటది కదా, ఎందుకు అసలు సాఫ్ట్వేర్ అబ్బాయిలు అంటే పడి చచ్చిపోతారు అమ్మాయి? ప్యాకేజ్ ఎక్కువ ఉండిద్ది. జీతం ఎక్కువ వస్తుంది, మంచిగా ఉండొచ్చు కాబట్టి లైఫ్ లో. ఎక్కువ శాలరీ వస్తుంది కాబట్టి ఎక్కువ బట్టలు కొనుక్కోవచ్చు. అందంగా ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, శాలరీ ఉన్న అబ్బాయినా? మంచి మనసు మంచిగా ఉంటే చాలు. అందం తీసుకొని ఏం చేస్తారు? డబ్బులు తీసుకొని అయితే బట్టలు కొనుక్కోవచ్చు. రెండు కాదా? నాకు 2 కావాలి. ఒక అబ్బాయిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటి? ఇది మగాడ్రా బుజ్జి అని ఎప్పుడు అనిపిస్తుంది? మన చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేయించేటప్పుడు 24 hours చాట్ చేస్తే చాలు. 24 hours చాట్ చేసుకుంటూ ఉండాలన్నా? మరి జాబ్ ఎవరు చేస్తాడు? వాడే చేసుకోవాలి. అది కూడా జాబ్ చేస్తూ నాకు డబ్బులు ఇస్తే చాలు, షాపింగ్ చేసుకుంటా. మగాడ్రా బుజ్జి అని ఎప్పుడు అనిపిస్తుంది? వాడు చూడ్డానికి మామూలుగా ఉండకూడదు, కత్తిలాగా ఉండాలి. అలాంటప్పుడే మనము బుజ్జిరా అనిపించింది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు లైఫ్ లో? మా డాడీ. అట్లా కాదు, అసలు ఇట్లాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అని అనిపించారు. అట్లాంటి ఇన్స్పిరేషన్ మీ బాయ్స్ బ్యాచ్ లో ద వరస్ట్రా బుజ్జి అని అనిపించేలాగా. సంతోష్. మా బ్యాచ్ లో శ్యామ్ ఎవరిని ఎక్కువ పట్టించుకోడు, ఏదన్నా డిగ్నిటీగా మాట్లాడతాడు. పులిహోర కలపడు. మీరు అనుకుంటున్నారు పులిహోర అని, అది పులిహోర అయితే కాదు, నార్మల్ గానే మాట్లాడతాడు. అది మీరు అర్థం చేసుకునే విధంలో ఉండిద్ది. బాగా అర్థం చేసుకుంటున్నావు నువ్వైతే. ఇప్పుడు ఇలా చెప్పకపోతే బయటికి వెళ్ళాక ఆమెకు ఉంటది, అందుకని మా అన్నాడు. మీ అన్న? అరే కాదు, కనిపించిన ప్రతి ఒక్కడిని అన్న అనుకుంటూ పోతే లాస్ట్ అంకుల్ కాదు తాతయ్య దొరుకుతాడేమో. వాళ్ళొక్కటే పిలుస్తాం, మేము ఎవరిని పిలుస్తాం.
హీ వాజ్ కేరింగ్. ఓకే, మీ అందరి బ్యాచ్ లో ది బెస్ట్ అందంగా ఉంటాడు రా అసలు మీ మొత్తం ఇక్కడ ఇన్స్టిట్యూట్ మొత్తంలో ఏం అందంగా ఉంటాడు రా వీడు అని అనిపించి చూడగానే ఫిదా అయిపోయే ఫేస్ ఎవరిది? ఎవరు లేరు నిజంగా ఇన్స్టిట్యూట్ అయితే ఎవరు లేరు. బయట బయట చాలా చాలా మంది. ఓకే